డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకుండాలి మీకు. మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు. రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసారు. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చిండు వీడు. 75 పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ ఈయన ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒకట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలే. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడ్పించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదొక్కటే కాదు, మీకు యాదుకుండాలి, ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 3 పంటలకు ఇయ్యాలి. ఏది 3 పంటలకు? ఇప్పుడేమంటాడు, రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి నాడు ఇప్పుడు ప్రమాణ పత్రం రాసియాలి. ఏమని? నేను సాగు చేస్తా, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా దఫ్తర్కి పోయినా రైతు దరఖాస్తు పెట్టిండా రైతు బంధు కోసం? ఎవరికైనా దండం పెట్టినవా? ఎక్కడ దండం పెట్టేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు. దఫ్తర్కు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. 80,000 కోట్లు ఏది ఒక రైతు బంధు, ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక 27,000 కోట్లు, 1,07,000 కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం గాని పైసా లంచం గాని లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడాడు. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసియాలే? తెలియదా? ఇవాళ ఊళ్ళల్లో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి వెళ్ళినాయని చెప్పి ఒక చెత్త మాట, రైతును బదనాం చేసే మాట, రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. 22,000 కోట్లు దారి వెళ్ళినాయి అంటాడు. నాకు నిజంగా అర్థం కాలేదు. అర్థం కాకపోయి